మాండవ్యుడి శాపం వల్ల యమధర్మరాజు వ్యాసుడికి దాసికి విదురుడు పుట్టాడు. అందువల్ల సాక్షాత్తు యమధర్మరాజు విదురుడుగా పుట్టాడు. ఆ యుగంలో తల్లి మాటకు కట్టుబడి వ్యాసుడు కురువంశానికి వారసులను ప్రసాదించాడు. ఆయన ఒక మహర్షి, సాధారణ మనుషుల్లో కనిపించే కామ క్రోధాలకు అతిథుడైన మహర్షి. ఆయన వల్ల అంబాలికకు ఆ దాసికి కలిగిన సంతానం విచిత్ర వీర్యుడు పిల్లలే అవుతారు. ద్వాపరయుగం చివరి వరకు దేవతలకు మానవులకు సంబంధాలు ఉండాలి. నారద మహర్షికి త్రిలోక సంచారి అనే బిరుదు ఉండేది. ఆయన అన్ని లోకాలు తిరిగేవాడు. గంధర్వులు, యక్షులు భూమికి వచ్చిపోతూ ఉండేవారు. మనలో చాలా మందికి మనుషులు తప్ప మరో లోకంలో మరో జాతులే లేవనుకుని బ్రతికేస్తూ ఉంటాం. కాబట్టి మనం వారిని తీసిపారేస్తాం. అదలా ఉంచితే వ్యాసుడి ద్వారా విచిత్ర వీరుడికి 3 సంతానం కలిగారు. విచిత్ర వీరుడి సంతానాన్ని పెంచి పెద్ద చేసి మహావీరులుగా తీర్చిదిద్దినవాడు భీష్ముడే. వారి పేర్లు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. వీరిని పెంచుతూ భీష్ముడు రాజ్య పరిరక్షణ చేశాడు. భీష్ముని పాలనా పర్యవేక్షణలో హస్తినాపురం రాజ్యం సుభిక్షంగా మారింది. ప్రజలు స్నేహపూర్వకంగానూ ప్రేమాభిమానాలతో ధర్మమైన నడవడికతో సంతృప్తిగా ఉన్నారు. అసలు కురువంశానికి మూల పురుషులు ఎవరు? భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ చరిత్రకు మూలాలు భారతంలో ఉన్నాయి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ ఇది. భారతంలో దుష్యంతుడు కథే భారతదేశ చరిత్రకు మూలం. ఒకప్పుడు ఇప్పుడున్న మన భారతదేశాన్ని దుష్యంతుడు అనే రాజు ఏలేవాడు. అతను ఒకసారి అడవికి వెళ్లాడు. అనుకోకుండా దారి తప్పి చాలాసేపు ప్రయాణించాడు. చాలా అలసిపోయాడు. అప్పుడు దూరంగా ఒక ఆశ్రమం కనిపించింది. అది కణ్వ మహర్షి ఆశ్రమం. అక్కడకు వెళ్లాడు. ఆ సమయంలో మెరుపు తీగలాంటి అందాల రాశి శకుంతలను చూశాడు. విశ్వామిత్రుడికి మేనకకు జన్మించిన బిడ్డ శకుంతల. విశ్వామిత్రుడు మేనకను వదిలి తపస్సుకు వెళ్లిపోయాడు. అప్పటికే మేనక నిండు శూలాలుగా ఉంది. తర్వాత బంగారు బొమ్మలాంటి ఆడపిల్లకు జన్మనిచ్చి ఆ బిడ్డను కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయింది. కణ్వ మహర్షి ఆ బిడ్డకు శకుంతలాని నామకరణం చేసి తానే పెంచి పెద్ద చేశాడు. ఆ ఆశ్రమంలో వచ్చిన దుష్యంతుడు ఆమె చంద్రబింబం లాంటి ఆమె వదనం, పెదవులపై లాస్యమాడే సన్నని దరహాసరేఖ, కలువల్లాంటి కళ్ళు, శరీర సౌష్ఠవం, లావణ్యం చూసి ముగ్ధుడైపోయాడు. ఒక్క క్షణం కన్నార్పకుండా ఆమెనే చూస్తూ నిలబడిపోయాడు. ఆమె కూడా యథాశక్తి నవమన్మధుడుగా వెలిగిపోతూ విశాలమైన ఛాతీ, పొడవటి బాహువులు, నిలువెత్తు విగ్రహం, రాజసం ముట్టిపడే కొరమీసం, తలపై కెంపులతో పొదిగిన కిరీటం, ఎంతటి కన్యలనైనా ఒక్కచూపులో పరవశింపచేయగల దృక్కులు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అయితే దుష్యంతుడికి ఒక సందేహం వచ్చింది. ఆమె బ్రాహ్మణ కన్య. క్షత్రియుడైన నేను కోరుకునుట తగునా అని ఆలోచనలో నిరాశలోనూ పడిపోయాడు దుష్యంతుడు. అయితే కన్య మహర్షి ఇచ్చిన వివరణతో ఆమె విశ్వామిత్రుడు వల్ల పుట్టినదని తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడే కాబట్టి శకుంతల క్షత్రియ కన్య. దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో ఇలా అన్నాడు: శకుంతల, నేను అవశ్యం రాజ్యానికి వెళ్లాల్సి ఉంది. నీ దగ్గర కొన్ని రోజులు ఉండాలని ఉన్నా రాజకార్యాలకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి నేను రాజ్యానికి వెళ్లి త్వరలోనే వచ్చి సకల రాజమర్యాదలతో అట్టహాస్యంగా అందరి సమక్షంలో నిన్ను నా రాజ్యానికి తీసుకెళ్తాను అని చెప్పాడు. శకుంతల కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత దుష్యంత మహారాజు కళ్లల్లోకి బేలగా చూసింది. ఒకంత దుష్యంత కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి. అయినా తప్పనిసరిగా ఆమె వదిలి వెళుతున్నందుకు దుష్యంతుడు ఒకంత బాధపడుతూ శకుంతలను ఓదార్చి దుష్యంతుడు రాజ్యానికి వెళ్లిపోయాడు. దుష్యంతుడు శకుంతల వివాహం కన్య మహర్షికి తెలిసింది. తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకున్న విషయం తండ్రికి తెలిసినట్టు శకుంతలకు తెలిసింది. తండ్రి కూతుళ్లు ఒకరికొకరు ఎదురుపడ్డారు. తండ్రి ముందు తప్పు చేసిన దానిలా శకుంతల తల వంచుకుని నిలబడింది. అప్పటి ధర్మం ప్రకారం క్షత్రియులకు గాంధర్వ వివాహం ఆమోదయోగ్యమేనని పురాణాలు చెప్పాయి. కణ్వ మహర్షి కూతురు మనోభావాలు అర్థం చేసుకున్నాడు. ఆమె తన వివాహం విషయం చెప్పడానికి భయపడుతున్నట్టు గ్రహించాడు. తల వంచుకుని ఉన్న కూతురి ముఖాన్ని చూపుడు వేలుతో పైకెత్తి ప్రేమగా ఇలా అన్నాడు: అమ్మా, నువ్వు చేసిన పని తప్పు కాదు. దుష్యంత మహారాజు మాట మీద నిలబడే ధర్మపరుడు. నిన్ను సకల లాంఛనాలతో వచ్చి తీసుకెళ్తాడు అని ఓదార్పు మాటలు పలికాడు. అప్పుడు శకుంతల మనసు తేలికపడింది. కణ్వ మహర్షి శకుంతలను కొద్ది రోజులుగా గమనిస్తున్నాడు. ఆమె అన్యమనస్కంగా ఉంటూ
ఆహారం సరిగ్గా తీసుకోకుండా తీవ్రంగా మదనపడుతుంది. కూతురు పరిస్థితి చూసి దుష్యంతుడు కూడా మనస్తాపానికి గురయ్యాడు. అయితే ఆయన తనలోని బాధను కూతురు గ్రహించకుండా జాగ్రత్త పడ్డాడు. దుష్యంతుడు ఎందుకింత ఆలస్యం చేశాడు? ముఖ్యమైన రాజకార్యాల్లో తలమునకలై ఉన్నాడా? తన భార్య కన్నా రాజకార్యాలెక్కువ? కనీసం ఒక వర్తమానం కూడా పంపే తీరిక కూడా లేదా? కణవ మహర్షి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన కూతుర్ని దుష్యంతుడి వద్దకు పంపించి గుర్తు చేయడం మంచిది. అప్పుడు జాప్యమైనందుకు బాధపడి శకుంతలను ఆదరించి బిడ్డను అక్కున చేర్చుకుంటాడు. అప్పుడంతా సుఖంతం అవుతుంది అనుకున్నాడు కణవ మహర్షి. కొన్నాళ్ల తర్వాత శకుంతలకు కొడుకు పుట్టాడు. అతని భరతుడు. అతను పుట్టుకతోనే దేదీప్యమైన వెలుగుతో కళతో పుట్టాడు. చిన్నతనంలోనే సింహాలు, పులులు, మిగతా అన్ని జంతువులతోనూ ఆడుకుంటూ ఉండేవాడు. అతనికి సర్వదమనుడు అనే పేరు కూడా ఉండేది. శకుంతలకు దుష్యంతుడు రాలేదనే ఆలోచనతో అప్పుడప్పుడు దిగులు ఆవహించేది. అయితే కుమారుడి ప్రేమతో ఆమె కొద్దిగా ఆ విషయం మర్చిపోయేది. ఒకరోజు దుష్యంతుడు గురించి చాలా తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. పెళ్ళయింది, కొడుకు పుట్టాడు, చాలా కాలం గడిచిపోయింది. అయినా తనను తీసుకువెళ్లడానికి దుష్యంతుడు రాలేదు. దుష్యంతుడి రాక కోసం శకుంతల కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడటం ప్రారంభించింది.